హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. 2017లో హైదరాబాద్ మెట్రో రైల్ స్టార్ట్ అయినప్పుడు దేశంలో ఢిల్లీ తర్వాత, అంటే దేశ రాజధాని తర్వాత ఎన్నో కాస్మోపాలిటన్ సిటీస్ ఉన్నా కూడా హైదరాబాద్ సెకండ్ ప్లేస్లో ఉంది మెట్రో రైల్ నెట్వర్క్లో. సీన్ కట్ చేస్తే 9 ఏళ్ల తర్వాత హైదరాబాద్ మెట్రో నెట్వర్క్ దేశంలో 9th ప్లేస్కి వెళ్ళిపోయింది. సో కారకులు ఎవరు ఏంటి అనేది ఎవరికి వారు ఆలోచిస్తే లోతుగా తెలిసిపోతుంది. కొంతమంది భ్రమల్లో ఉంటారు, కొంతమంది నిజాలను నిక్కచ్చిగా మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడే వాళ్ళలో నేను ఒకరిని, కాబట్టి కొద్దిగా నిజం ఎప్పుడు నిష్ఠూరంగానే ఉంటుంది కదా. సో మెట్రో రైల్ సెకండ్ ఫేజ్ నాకైతే ఇప్పుడప్పుడే పట్టాలెక్కుతుంది, పనులు ప్రారంభమవుతాయి అని మాత్రం ఎంత మాత్రం అనిపించట్లేదు. కారణం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 2024 నవంబర్లో మెట్రో రైల్ 2వ దశకు సంబంధించి పార్ట్ 1ను 5 కారిడార్లుగా ప్లాన్ చేసి డిపిఆర్ రెడీ చేసి కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం తెలంగాణ ప్రభుత్వం పంపించింది. ఆ తర్వాత ఒక 4-5 months గ్యాప్లో మరొకటి, అంటే మెట్రో రైల్ 2వ దశలో 3 కారిడార్లు అనుకొని వాటికి సంబంధించిన డిపిఆర్ ప్రిపేర్ చేసి పంపించింది. ఆ తర్వాత కేంద్రం నుంచి రాష్ట్రాన్ని డౌట్స్ అడుగుతూ ఉండడం, వాటిని క్లారిఫై చేస్తూ ఉండడం, అట్లా ఎందుకు ఈ సాగదీత అని చాలామంది ఆశ్చర్యపోయారు. కానీ 2025 ఆగస్టు సెప్టెంబర్ కల్లా క్లారిటీ వచ్చింది. దేనికి అంటే, మెట్రో రైల్ మొదటి దశలో కీలకమైన భాగస్వామిగా ఉన్న L&Tని సెకండ్ ఫేజ్లో ఏం చేయబోతున్నారు. ఇది పెద్ద ఎందుకంటే సెకండ్ ఫేజ్కి సంబంధించిన పార్ట్ 1లో ఆల్మోస్ట్ 5 కారిడార్లు కూడా ఫస్ట్ ఫేజ్కి ఎక్స్టెన్షన్సే. ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు కానీ, తర్వాత రాయదుర్గం నుంచి నానక్రామ్గూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ, తర్వాత మియాపూర్ నుంచి పటాన్ చెరువు కానీ, నాగోల్ నుంచి ఎయిర్పోర్ట్ వరకు కానీ, తర్వాత MGBS నుంచి చాంద్రాయణగుట్ట వరకు కానీ, ఇవన్నీ ఎక్స్టెన్షన్స్ కారణంగా మీరు ఆపరేషన్స్లో కీలక భాగస్వామి అయిన L&Tని సెకండ్ ఫేజ్లో ఏం చేస్తారని ఒక అతిపెద్ద కొర్రీని కేంద్ర ప్రభుత్వం సంధించింది. సో ఎక్కడి అది గప్చు పన్నట్టు తయారైంది. ఆ పదం పడితే బాగుండదేమో, కానీ ఎవరికి అర్థం కాలేదు. ఇంకా చెప్పాలంటే గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయింది. ఏం చేయాలి? సరే, కొన్ని రోజుల మల్లగుల్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది, సరే L&T ఎలాగో నష్టాల్లో ఉన్నామని నెత్తి నోరు బాదుకుంటుంది కదా, ఆ సంస్థను కాస్త బయటకు పంపించేస్తే అయిపోతుంది అని చెప్పి మంతనాలు సాగించారు. దాదాపు 15,000 కోట్ల రూపాయల భారాన్ని నెత్తికెత్తుకొని L&Tని సాగడంపడానికి తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆ 15,000 కోట్లలో 2,000 కోట్లు క్యాష్ ఇచ్చేయాలి, 13,000 కోట్లు L&Tకి ఉన్న రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వం తన నెత్తిన వేసుకోవాలి. సరే, ఇది మీరు చకచక ఏర్పాట్లు కానివ్వండి, 6 నెలల సమయం ఉంది, మార్చి 31 కల్లా పూర్తి చేయండి, 2026 మార్చి 31 కల్లా అని చెప్పి సీఎం గారు ఆదేశించారు. అధికారులు కూడా పాపం యథాశక్తి ప్రయత్నం చేశారు. కానీ చిక్కుముడులు ఎలా వస్తున్నాయంటే, అసలు విడదీయరాని చిక్కుముడులు వస్తున్నాయి. ఎలా విడదీయాలి అని చెప్పి నెత్తి నోరు బాదుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ కొర్రీలు ఏంటనేది ఇప్పుడు లేటెస్ట్గా మళ్ళీ ఒకటి వచ్చాయి. నేను మొన్న ఒక రోజు చెప్పాను, కొన్ని రోజుల క్రితం, ఒక 1 week 10 days బ్యాక్ ఒక వీడియో చేశాను. ఇప్పుడు లేటెస్ట్గా మళ్ళీ ఒక 2 కొర్రీలు వచ్చాయి. కలిపి వీటిని, ఈ చిక్కుముళ్లను విప్పుకుంటూ ముందుకు వెళుతూ ఉంటే ఎంతకాలం పడుతుంది, ఎప్పటికీ 2వ దశను మనం చూస్తాం హైదరాబాద్లో అనేది అగమ్యగోచరంగా ఉంది పరిస్థితి. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ నేను ఈ వీడియోలో చెప్తాను, ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. నిజానికి మెట్రో రైల్ న్యూస్ ఎప్పటికైనా చాలా మందికి ఇంట్రెస్ట్. అఫ్ కోర్స్ రియల్ ఎస్టేట్కి డైరెక్ట్గా సంబంధం లేకపోయినా కూడా రియల్ ఎస్టేట్ రంగాన్ని విశేషంగా, ఇంకా చెప్పాలంటే విపరీతంగా ప్రభావితం చేసే అంశం ఈ మెట్రో రైల్. కనెక్టివిటీ పెరిగితే దాని ఇంపాక్ట్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మీద పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్యూచర్ సిటీకి మెట్రో వస్తుందా రాదా అనే విషయంలో కూడా చాలామంది చర్చలు కొనసాగుతున్నాయి. ఎందుకంటే పార్ట్ 1లో, అంటే సెకండ్ ఫేజ్ పార్ట్ 1లో నాగోల్ నుంచి ఎయిర్పోర్ట్ దాకా రావాలి మెట్రో. అదే దాంట్లో 2వ దశకు సంబంధించిన పార్ట్ Bలో ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి రావాలి. ఇవన్నీ ఇంటర్లింక్డ్, ఒక్కోదానికి ఇంటర్లింక్డ్ ఉన్నాయి. సేమ్ టైం ఫండింగ్ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఒక గ్యారంటీ ఇవ్వాలి. ఇవన్నీ ఉండడం వల్ల చిక్కుముడులను విప్పుకుంటూ ఎంతకాలం పోతుంది, ఆ తర్వాత కేంద్రం ఎప్పుడు ఇస్తుంది, ఆ తర్వాత ఎప్పుడు కడతారు ఏంటి, ఈలోగా మెట్రో రైల్ వ్యవస్థలో టెక్నాలజీలో ఎన్ని మార్పులు చేర్పులు వస్తాయి, ఆ మార్పులు చేర్పులను అడాప్ట్ చేసుకుంటే వ్యయం ఎంత పెరుగుతుంది,
ఇవన్నీ చాలా అంశాలు రకరకాల. అందుకే నాకు కనుచూపు మేరలో రెండో దశ చూస్తామా లేదా అంటే ఏమో నాకు చూడమేమో ఉన్న భయం అయితే కలుగుతుంది. సో డైరెక్ట్గా నేను పాయింట్ స్టార్ట్ చేస్తాను. స్టార్ట్ చేసే ముందు ఫ్యూచర్ సిటీ నాగార్జున సాగర్ రోడ్డు, రతన్ టాటా రోడ్డు దగ్గరలో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కాంటాక్ట్ చేయండి. చాలామంది ఫ్యూచర్ సిటీ అంటే శ్రీశైలం రోడ్డు అనుకుంటున్నారు. కోర్స్ శ్రీశైలం రోడ్డు పై వైపు ఉన్న గ్రామాలు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ 56 గ్రామాల్లో ఉన్నాయి. కానీ అక్కడ ప్రభుత్వం గొప్ప గొప్ప ప్రాజెక్టులను తీసుకురావడం లేదు. సాగర్ రోడ్డు వైపు, రతన్ టాటా రోడ్డు వైపు మాత్రమే వస్తున్నాయి. శ్రీశైలం రోడ్డు పెట్టుబడి వద్దని చెప్పాను. నాకు కూడా వెంచర్లు ఉన్నాయి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసు. ఫ్యూచర్ సిటీ అనుకుని శ్రీశైలం వైపు వద్దు అని చెప్తాను నేను, అంతే. మామూలుగా శ్రీశైలం అనేది మహేశ్వరం కావచ్చు, కందుకూరు కావచ్చు, కడతాల్ కావచ్చు, మైసిగండి కావచ్చు, కరకల్పాడు కావచ్చు, అప్ టు అమన్గల్ వరకు కూడా మంచి క్రేజీ ఉన్న ప్రాజెక్ట్స్ ఉన్నాయి. నిజానికి ప్రైస్ కూడా అలాగే ఉంటుంది, ప్రైసింగ్ అలాగే ఉంటుంది, అప్రిషియేషన్ కూడా అలాగే ఉంటుంది. సో శ్రీశైలం రోడ్డు కానీ, నాగార్జున సాగర్ రోడ్డు కానీ, రతన్ టాటా రోడ్డు కానీ, ఈ రోడ్లకు దగ్గరలో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఫ్యూచర్ సిటీని దృష్టిలో పెట్టుకొని నన్ను కాంటాక్ట్ చేయండి. దాంతోపాటు మే 3వ తేదీన మేము కొత్త వెంచర్ లాంచ్ చేస్తున్నాము. నాగార్జున సాగర్ రోడ్లో మాల్ అనేది ఒక వ్యాపార కేంద్రం, వాణిజ్య కేంద్రం అందరికీ తెలుసు. దానికి దగ్గరలో ఈ ఉంటుంది. త్రిబుల్-ఆర్కు లోపలి వైపు ఉంటుంది. నేను పదే పదే చెప్తుంటాను, ఓఆర్ఆర్ నుంచి త్రిబుల్-ఆర్ మధ్య ఎంత వీలైతే అంత ల్యాండ్ తీసుకొని పెట్టండి. మీ భవిష్యత్ తరాలకు అద్భుతమైన లైఫ్నిస్తాయి, వాళ్లకు అవసరానికి ఆదుకుంటాయి. అలా ఒక సెక్యూర్డ్ లైఫ్ని మీ భవిష్యత్ తరాలకు ఇవ్వాలంటే మాత్రం కన్సిడర్ చేయండి. ఓఆర్ఆర్కు లోపల ఉంటుంది. ఫ్యూచర్ సిటీ బౌండరీ లైన్ నుంచి చూస్తే కూడా 6-7 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. మాల్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది. మాల్ అనేది చాలామంది కమర్షియల్ మాల్ అనుకుంటున్నారు. మాల్ అంటే అది నాగార్జున సాగర్ రోడ్లో ఒక కమర్షియల్ సెంటర్, అది ఒక టౌన్. అది మనకు నాగార్జున సాగర్ రోడ్లో వెళుతుంటే ఔటర్ రింగ్ రోడ్ తర్వాత ఫస్ట్ ఇబ్రాహీంపట్నం వస్తుంది, ఆ తర్వాత యాచారం మండల కేంద్రం వస్తుంది. అఫ్కోర్స్ మధ్య మధ్యలో చిన్న చిన్న గ్రామాలు ఉంటాయి, బట్ మేజర్ గ్రామాలకు సంబంధించి చెప్తుంటే ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీ, తర్వాత యాచారం మండల కేంద్రం, ఆ తర్వాత మాల్ త్వరలో అది మున్సిపాలిటీ కాబోతున్న పరిస్థితి అనమాట. సో ఈ రకంగా అక్కడికి దగ్గరలో మేము మే 3వ తేదీన లాంచ్ చేయబోతున్నాం. లాంచింగ్ ఆఫర్లో తీసుకుంటే మాత్రం మీకు బేస్ ప్రైస్కి లాంచింగ్ ఆఫర్కు మీకు ఒక 15% బెనిఫిట్ అవుతుంది. తర్వాత ఎట్లాగో ఒక 6 months తర్వాత మేము దాన్ని ఒక 2,000-3,000 పెంచుతాం. కాబట్టి ఆ గ్యాప్ అంటే 1 yearలోనే మీకు అప్రిషియేషన్ మీరు క్యాచ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే కాంటాక్ట్ చేయండి. లాంచింగ్ రోజు కనుక తీసుకుంటే మీరు మల్టిపుల్ బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంటుంది. రైట్, ఇక కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్, మెట్రో రైలుకి సంబంధించి ఒక 1 week బ్యాక్ నేను ఒక వీడియో చేశాను. దాంట్లో మనకు క్లియర్గా ఏం కనిపించిందంటే, ఈ సిగ్నలింగ్ వ్యవస్థ ఏదైతే వాడుతుందో, సిగ్నలింగ్ వ్యవస్థకు సంబంధించి జర్మనీ కంపెనీని వాడుకుంటున్నారు. సో జర్మనీ కంపెనీని వాడుకుంటున్నప్పుడు దాని సంగతి ఏం చేస్తారనేది కొర్రీ స్టార్ట్ అయింది. ఏమన్నారు, దాన్ని ముందు సెటిల్ చేయాలన్న యాంగిల్లో కొంత చర్చోపచర్చలు జరిగిన తర్వాత ఏదో రకంగా దాన్ని మంత్ ఎండింగ్ వరకు అంటే ఏప్రిల్ 30 వరకు దాన్ని క్లోజ్ చేయండి అని చెప్పి సీఎం గారు ఆదేశించారు. మెట్రో స్వాధీనం షరతులు వర్తిస్తాయని 1 week బ్యాక్ వచ్చింది. ఇది ఏంటంటే థేల్స్ వివాదం. మెట్రో తొలిదశ నిర్మాణంలో రైళ్ల సిగ్నలింగ్ కమ్యూనికేషన్ వ్యవస్థలను ఫ్రాన్స్కు చెందిన థేల్స్ సంస్థ సమకూర్చింది. ప్రాజెక్టు ఆలస్యం కావడంతో పెరిగిన ఖర్చుల విషయంలో ఎల్ఎన్టీ థేల్స్ మధ్య ఆర్థిక సాంకేతిక విభేదాలు తలెత్తాయి. సిగ్నలింగ్ వ్యవస్థలోని లోపాలు, మార్పులకు సంబంధించిన బాధ్యత ఎవరిదనే అంశంపైన చట్టపరమైన వివాదాలున్నాయి. వాటిని పరిష్కరించుకోవడం ఒక ముఖ్యమైన షరతుగా ఉంది. మొదటి దశతో రెండో దశ అనుసంధానానికి పాత సిగ్నలింగ్ వ్యవస్థ కీలకం. మున్ముందు సమస్యలు రాకుండా ఒకవేళ థేల్స్ సంస్థకు ఎల్ఎన్టీకి బకాయిలు చెల్లించాల్సి వస్తే ఆ భారం ప్రభుత్వం పైన పడకూడదంటే ఈ విషయంలో ప్రభుత్వానికి సంబంధం లేదని ముందే ఎల్ఎన్టీ నుంచి ఒక హామీ పత్రం తీసుకోవాలని ఆ రోజు నిర్ణయించాడు. ఇది ఇంతకు ముందు వచ్చిన కొర్రీ. దానికి తోడు ఫండింగ్ విషయంలో కూడా మెట్రో రైల్ నిర్వహణ ప్రైవేట్ నుంచి ప్రభుత్వానికి మారబోతోంది. ఈ తరహా కీలక మార్పులు జరిగినప్పుడు మెట్రో రైల్వే ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ చట్టం ప్రకారం కమిషనరేట్ ఆఫ్ మెట్రో రైల్ సేఫ్టీ CMRS అనుమతి తీసుకోవాలి. అది కూడా ఒక బ్రేక్ పడింది. ఇప్పుడు లేటెస్ట్ సంగతి చెప్తాను. ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే, HMRL IRFC మధ్య సమాలోచనలు జరుగుతున్నాయి. మెట్రో మొదటి దశ స్వాధీన ప్రక్రియ సంబంధించి
ఏప్రిల్ 30 నాటికి టేక్ ఓవర్ పూర్తి కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోడల్ ఏజెన్సీ అయిన హైదరాబాద్ మెట్రో రైల్ కార్పొరేషన్ ఆదేశించారు అని అన్నప్పుడు రుణాల చెల్లింపునకు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ IRFC ముందుకొచ్చినప్పటికీ వడ్డీ రేట్లు, RBI నిబంధనలు తదితర అంశాలలో సాంకేతికంగా సమస్యలు తలెత్తుతున్నాయని అధికారులు చెప్పారు. జపాన్లోని ఓ సంస్థ నుంచి IRFC లోన్ తీసుకుని దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలి, 13,000 కోట్ల రూపాయలు. ఇందాక నేను చెప్పాను కదా టేక్ ఓవర్కు సంబంధించి. అయితే అది జపాన్ ఏదైతే సంస్థ ఉందో వాళ్ళు కొంత పార్ట్ని ఎన్లలో అంటే జపాన్ కరెన్సీలో ఇచ్చి మిగతా కరెన్సీని ఇంకో రకంగా ఇచ్చే రూపాయల్లో ఇచ్చడానికి ప్రయత్నం చేశారు. ఈ ఏదైతే ప్రతిపాదన ఉందో అది ఇప్పుడు మనకు బ్రేక్. ఎందుకంటే RBI నిబంధనల ప్రకారం విదేశీ వాణిజ్య రుణాల సేకరణకు కేంద్రం అందజేసే సావరిన్ గ్యారంటీ అవసరం. ఆ దిశగా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఈ నెల 30 లోపు ప్రక్రియ పూర్తి అయ్యే అవకాశాలు చాలా చాలా తక్కువగా ఉన్నాయి. ఇది చెప్పాను కదా, ఒక అడుగు ముందుకేస్తే 2 అడుగులు వెనక్కి పడితే కొంత ఆశగా ఫీల్ అవ్వచ్చు, కానీ ఒక అడుగు ముందుకేస్తే 10 అడుగులు వెనక్కి వెళ్తున్న పరిస్థితి. సో మరి ఏం చేస్తారు, వాటిని ఎలా అధిగమిస్తారు అనేది ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్. ఏప్రిల్ 30 డెడ్ లైన్ అయితే దగ్గరకు వస్తుంది. ఇంకొక జస్ట్ 10-11 రోజులు ఏం చేస్తారనేది వేచి చూడాల్సిన పరిస్థితి. మెట్రో రైల్కి సంబంధించిన న్యూస్ ఇంట్రెస్టింగ్ ఉన్న వాడికి ఈ కంటెంట్ ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ. జై హింద్.